హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. హమాస్ టెర్రరిస్టులను వారి యజమానులను నిర్మూలించడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నటువంటి ఐడిఎఫ్, ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. మరి ఈ బృందం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిలో అంటే ఇంటింటి బేస్గా దాడులు కూడా నిర్వహిస్తూ వస్తోంది. మనకు తెలుసు, ఈ దాడుల్లో హమాస్ సీనియర్ అధికారి ఇంటి నుంచి $1.3 మిలియన్ పైగా కూడా నగదును కనుక్కున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉత్తర గాజాలోని హమాస్ సీనియర్ సభ్యుడింట్లో డబ్బుతో నిండినటువంటి 2 సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఐడిఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ యోధుల మధ్య 70 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ఈ విషయాన్ని గమనిస్తూ వస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 30% ఇళ్లు నేలమట్టమయ్యాయి. 19,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనకు తెలుసు, గాజాలో నివసిస్తున్నటువంటి ప్రజలకు, యుద్ధంలో గాయపడిన రోగులకు చికిత్స చేయడానికి ఆహారం, నీళ్లు, నివాసం, మందులు కూడా లేవు. అయితే హమాస్ ఉగ్రవాదులు ఇప్పటికీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అందుకు వ్యతిరేకంగా హమాస్ టెర్రరిస్టులను వారి యజమానులను నిర్మూలించడంలో నిమగ్నమై ఉన్నటువంటి ఐడియా బృందం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇంటింట్లో దాడులు చేస్తుంటే, ఆ దాడుల్లో ఒక హమాస్ సీనియర్ అధికారి ఇంటి నుంచి $1.3 మిలియన్, అంటే మన దేశ కరెన్సీలో చూస్తే దాదాపు 8 కోట్లకు పైగా నగదును కనుగొన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉత్తర గాజాలోని హమాస్ సీనియర్ సభ్యుడింట్లో ఈ డబ్బుతో నిండిన 2 సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఐడిఎఫ్ అధికారులు వెల్లడించారు. ఓవైపు ప్రజలు కనీసం అవసరాలు లేక ఇబ్బందులు పడుతుంటే, యుద్ధం సమయంలో హమాస్ ఉగ్రవాదులు మాత్రం విపరీతమైన డబ్బుతో తులతొక్కుతున్నారంటూ కూడా మ్యాగజైన్స్ ఆల్రెడీ స్టోరీస్ ప్రచురిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాన్ని చాలా తీక్షణంగా గమనిస్తూ ఉన్నాయి. మొత్తానికి యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.